హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుందామండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏ మసాలా కూడా ఇందులో వేయకుండానే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ శీతాకాలంలో చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండి. కాబట్టి ఈ టైంలో ఎక్కువగా చిక్కుడుకాయలు తినడం చాలా మంచిదండి ఆరోగ్యానికి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 6 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి, 3 పెద్ద టమాటాలు, 4 పచ్చిమిర్చి. ఇవి అర కేజీ చిక్కుడుకాయలండి. ఇలా ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. ఇవి ఫస్ట్ నీళ్ళు తీసుకుని అందులో రాళ్ళుప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఏ కూరగాయలైనా ఫస్ట్ ఉప్పు వేసి కడుక్కోవాలండి. కడుక్కుంటే చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయ్యాక ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో కొంచెం రాళ్ళుప్పు వేసుకుందాం. రాళ్ళుప్పు వేయడం వలన ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇవి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని మూత తీసుకొని చూసుకుందాం. మగ్గినాయి కదండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మూత తీసుకొని ఉల్లిపాయల్ని. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. ఇందులో టమాటా ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ బాగా మగ్గితేనే బాగుంటుందండి టమాటాలు. మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మగ్గినాయో లేదో చూద్దామండి. ఇలా మగ్గాలండి బాగానే. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు బాగా మగ్గాక ముందుగా శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలు కూడా ఇందులో వేసుకుందామండి. చిక్కుడుకాయలను మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయలు, ఈ టమాటా ఇవన్నీ బాగా మగ్గాలండి. ఇవి ఒక 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి. నూనెలో ఇలా మగ్గితేనే చిక్కుడుకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూసారు కదండి, ఇలా మగ్గాలి బాగానే. ఎక్కువసేపు నూనెలో మగ్గాలండి. కర్రీ అయితే ఇలా మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం మీ రుచికి సరిపడగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకున్నాం కదండి ఉప్పు, అందుకే ఇప్పుడు కొంచెమే వేసుకున్నాం. ఈ ఉప్పు కారం అన్నిటితో కూడా బాగా మగ్గించుకోవాలండి చిక్కుడుకాయలని. మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గించుకుందామండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో. ఇలా కూడా మగ్గితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఉప్పు కారం కూడా బాగా పడుతుందండి చిక్కుడుకాయలకి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఏ కూర అయినా ఫస్ట్ ఆయిల్లో బాగా
మగ్గాక తర్వాత వాటర్ వేస్తేనే బాగుంటుందండి. ఎక్కువ వాటర్ వేసుకుని ఉడికించుకోకూడదు. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకుని కొంచెంసేపు ఉంచుకుందాం. ఇప్పుడే కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేయడమేనండి. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.